నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'తండేల్' మూవీ ఏడిపిస్తుందా? ఎక్సైట్‌మెంట్ పెంచుతుందా? దీని గురించి మాట్లాడదాం. అసలు ఈ మూవీలో ఏ సీన్స్ బాగుంటాయి? దాని గురించి మాట్లాడదాం. ఫైనల్‌గా ఈ మూవీ హిట్టా ఫట్టా అనేది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'తండేల్' మూవీ ఏడిపిస్తుందా? ఎక్సైట్‌మెంట్ పెంచుతుందా? అంటే ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా ఎమోషన్ చేసేటట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లోనే ఏడిపిస్తాయి. 2, 3 సీన్స్ ఎక్కువ కూడా కాదు. లవ్ యాంగిల్‌లో చూడాలి అంటే లవ్ అంత లేదు చెప్పాలి అంటే. కొద్దిగా ఉంది. అది ప్రాపర్‌గా ఏం లేదని నాకు అనిపించింది. ఎక్సైట్‌మెంట్ పెంచే సీన్స్ మాత్రం కొన్ని ఉన్నాయి భయ్యా. నాకు సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్‌లోనే అంటే పాకిస్తాన్‌లో జరిగిన స్టోరీ ఒక రేంజ్‌లో పడింది భయ్యా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే ప్రాపర్‌గా బావుంది. అదే కాకుండా ఈ మూవీకి హైలైట్ ఏంటంటే సాంగ్స్. సాంగ్స్ మాత్రం ఒక రేంజ్‌లో పడ్డాయి. కానీ ఒక ట్యూన్ అయితే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆ ట్యూన్ వస్తూనే ఉంటుంది. అది కొద్దిగా నాకు నచ్చలేదు. ఎందుకంటే కలిసినప్పుడల్లా కొత్త మ్యూజిక్ ఉంటే బావుంటుంది. అదే కాకుండా నాయకుడు ఎలా ఉంటాడో అలా అయితే చూపించారు ఈ మూవీలో. లవ్ గురించి అంతేం లేదు. లవర్స్ పోయేటంత కూడా లేదు చెప్పాలి అంటే. ఈ మూవీలో ఏది హైలైట్ సీన్స్ అంటే ఫస్ట్ హాఫ్‌లో 2 సీన్స్ మాత్రమే ఉంటాయి. అవి కొద్దిగా బెటర్ అనిపిస్తాయి. హైలైట్ అని కూడా చెప్పలేము. కాకపోతే ఉంటాయి. అవి కొద్దిగా బెటరే. కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ మాత్రం బీభత్సం క్రియేట్ చేస్తుంది నిజం చెప్పాలి అంటే. అదే హైలైట్ అని కూడా చెప్పొచ్చు. అలాంటి సీన్ అయితే ఉంది ఈ మూవీలో. ప్రీ క్లైమాక్స్ చెప్పాలి అంటే ఉందిలే అన్నట్టయితే ఉంది. నాకనిపించింది అలా. ఫైనల్‌గా 'తండేల్' మూవీ హిట్టా ఫట్టా అంటే హిట్ బొమ్మే. వీళ్ళకైతే మంచి సక్సెస్ ఇచ్చే మూవీ అని నాకనిపించింది. ఈ మూవీ సంక్రాంతికి వచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేది. చాలా సినిమాల కన్నా ఈ సినిమా బాగుందని నాకనిపించింది. రీసెంట్‌గా వచ్చిన ఆ 3 సినిమాస్ కన్నా ఇది కొద్దిగా బెటర్. కొత్త యాంగిల్‌లో అయితే మనకైతే ప్రెజెంట్ చేశారు. కాకపోతే లవ్‌ని ఇంకొద్దిగా పెంచుంటే బాగుండేది. దాని నాయకుడు వైస్‌గానే ఈ మూవీ ఎక్కువ బాగుందని నాకనిపించింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీయే. ఒకవేళ ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్‌గా కామెంట్ చేసి ఈ ఛానెల్‌ని కొద్దిగా లైక్ చేయండి.